ప్రియమిత్రులకు శుభోదయం. అనంత పద్మనాభాచార్యులు గారు రచించిన వెంకటేశ్వర శతకంలోని 34వ పద్యాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాం మనం. మీకు ఆ చిత్రంలో కనిపిస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వరుడు, రామచంద్రుడు, బాలకృష్ణుడితో కలిసినటువంటి రూపం ఆ మహానుభావుడికి కలలో కనిపించిందని, అలా కనిపించడానికి కారణం ఏమిటి అని ఆయన అన్వేషించి భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి ఆధారాలను చూసుకొని ఆ చిత్రాన్ని ఆయన గీయించాడు అని ఈ విశేషాలన్నీ కూడా ఇంతకు ముందే ఒకసారి మనం ప్రస్తావించున్నాం. ఆ ప్రస్తావన పరంగా ఆయనని గురించి చెప్పినటువంటి విషయాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనం 34వ పద్యంలో ఆనందాభిధమూర్తులైన తమరున్ ఆ జానకీ కృత్సరోజానందుండగు రామచంద్రువలెని ఆ దేవకీ గర్భకోశానందుండగు బాలకృష్ణుని వలెన్ యాధామమందుంటచే ఆనందాలయమయ్య దేవళము దేవాశేష శైలేశ్వరా. ఆనంద నిలయము అని పిలుస్తాము వెంకటేశ్వరుని యొక్క మందిరాన్ని. దానికి కారణం వెంకటేశ్వర అష్టోత్తరంలో వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం అనేటటువంటి ఆనందం అనేటటువంటి పదం వెంకటేశ్వరుడి నామధేయంగా ఉంది. అందుకనే ఆనందాభిధమూర్తులై అని ప్రారంభించాడు ఈ పద్యాన్ని కవి. ఆనంద అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి తమరు జానకీ హృత్సరోజానందుండగు రామచంద్రువలనే, అలాగే జానకీ హృదయారవిందుండైనటువంటి ఆ రామచంద్రుడు దేవకీ గర్భకోశానందుండు నందాంగనాటింపకుడైనటువంటి బాలకృష్ణుని వలనే ఆ ధామమందుంటచే ఆ ఆనంద నిలయంలో ఉండటం మూలంగానే అది ఆనందాలయమయ్యే దేవళము దేవా శేషశైలేశ్వర అంటున్నాడు. వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం అనేటటువంటి ఆ పదాన్ని, అంటే వెంకటేశ్వర అష్టోత్తరంలో ఉన్నటువంటి ఆనందం అనేటటువంటి పదం మూలంగా ఆనందాలయమైందని, ఆనందము అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి మీరు ఆ రామచంద్రుడు బాలకృష్ణుడు కూడా అందులో ఉండటం మూలంగా అది ఆనందాలయమైందని భావిస్తున్నాడు మహాకవి. ఆనందాభితమూర్తులైన తమరున్ ఆ జానకీ హృత్సరోజానందుండగు రామచంద్రువలెని యా దేవకీ గర్భకోశానందుండగు బాలకృష్ణుని వలెన్ ఆ ధామమందుంటచే ఆనందాలయమయ్య దేవళము. తిరుమల దేవాలయం ఆనందాలయమైంది స్వామి అంటున్నాడు. ఆయనకి ఈ ముగ్గురు సమానంగా కనిపిస్తున్నారు. తిరుమల గర్భాలయంలో ఒకవైపు రామచంద్రుని యొక్క ఉత్సవ విగ్రహాలు, ఒకవైపున కృష్ణుని యొక్క రుక్మిణి సత్యభామ సమేతమైన కృష్ణుని విగ్రహాలు కనిపిస్తాయి అన్న విషయాన్ని ఇంతకు ముందే మనం ప్రస్తావించాము. దాన్ని పునరావృత్తి చేయటం నాకు ఇష్టం లేదు. స్వస్తి.